అందరికీ నమస్కారం. పరిప్రశ్నకు స్వాగతం. ఒక వ్యక్తిని ఆరాధించడానికి, పూజించడానికి ప్రాతిపదిక ఏంటి? ఆయనలో ఉన్న దైవీ గుణాలా? ఆయన యొక్క చరిత్ర, లక్షణాలా? లేక ఆయన పుట్టిన ప్రాంతమా? ఒక్కసారి ఈ వీడియోని వినండి. ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ని హననం చేశారు అంటే రావణాసురుడి క్యారెక్టర్ ని హననం చేశారు. నా బాధ అది. ఇప్పుడు నా దృష్టిలో కాజల్ అగర్వాల్, సాయి పల్లవి వీళ్ళందరూ ఎగిరిపోయారు. నా దృష్టిలో, మన దృష్టిలో మనకి రావణాసురుడు దేవుడు రాముడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం అందరం ద్రవిడులు అండి, సౌత్ ఇండియన్స్ వి. మన సౌత్ ఇండియన్స్ కి మనం మీరు ఈ స్టేట్మెంట్ విన్నారు కదండి. ఇది ప్రముఖ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు డాక్టర్ భాస్కర్ రాజు గారితో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన వినిపించిన ఆడియో. ఈవిడ మనము ద్రావిడులం కాబట్టి మనకి రావణాసురుడే దేవుడు అని చెప్తున్నారు. చూశారు కదండి, ఆవిడ మనస్తత్వం ఎంత దారుణంగా ఉందో. దేవుడికి ఒక ప్రాంతం ఆపాదించి ఆ ప్రాంతానికే పరిమితం చేయడం. మనం దక్షిణ భారతదేశం వాళ్ళం కాబట్టి, ద్రవిడులం కాబట్టి రావణాసురుడే మన దేవుడు, రాముడు ఆర్యుల దేవుడు అని చెప్తున్నారు. అసలు మన చరిత్రలో ఈ ఆర్యులు, ద్రావిడులు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మన చరిత్ర మనం ఎక్కడి నుంచి తెలుసుకోవాలి? ఎవరి దగ్గర తెలుసుకోవాలి? సపోజ్ మీ ఇంటి యొక్క చరిత్ర, మీ తాతలు ముత్తాతల గురించి తెలుసుకోవాలంటే అది ఎవరి నుంచి తెలుసుకోవాలి? మీ పూర్వీకులు చెప్పాలా? లేదంటే ఎవరో బయట నుంచి వచ్చిన ముక్కు మొహం తెలియని రామ్ గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్లు తనకిష్టం వచ్చినట్టు ఏదో బయోపిక్ తీస్తే మీ ఇంటి గురించి దాన్ని చూసి తెలుసుకోవాలా? ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాడే మ్యాక్స్ ముల్లర్. బయట నుంచి వచ్చి ఏదో లేనిపోని రాతలు రాసి ప్రతిపాదిస్తే మనము మన పురాణాల్లో లేని దాన్ని గుడ్డిగా నమ్ముతున్నాం. ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది మన పురాణాల్లో ఎక్కడా చెప్పబడలేదు. రామాయణంలో కానీ, భారతంలో కానీ, 18 పురాణాల్లో కానీ ఎక్కడా ఈ ప్రస్తావన లేదు. ఇది మన ఇంటి చరిత్ర, మన పూర్వీకులు చెప్పాలి. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఏవో ఆధారాలు చూపిస్తే దాన్ని మనం నమ్మకూడదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన దేశంలోనే పుట్టిన రాముడు ఆర్యుడు. ఆర్యులు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చారు, ఓకే. కానీ మనకి 100 యోజనాలు అంటే దాదాపు 1200 మైళ్ళ దూరంలో ఉన్న లంకలో పుట్టిన రావణాసురుడు ద్వారా మనం ద్రవిడులమి. మరి ఆ ద్రావిడులు ఎక్కడి నుంచి వచ్చినట్టు? ద్రవిడులు వాళ్ళు కూడా బయట నుంచి వచ్చినట్టే కదా, లంక నుంచి ఇక్కడికి వచ్చారు. మరి ఈ చిన్న పాయింట్ని ఆవిడ ఎలా మిస్ అయ్యారు అనేది తెలియటం లేదు. ఇంకొకటి, రావణాసురుణ్ణి ఓన్లీ సీతని ఎత్తుకుపోవడం వల్లే రాముడు చంపాడు అంటే ఆయన స్వార్థం చూసుకున్నాడు అన్నట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ రావణాసురుణ్ణి కేవలం సీతను అపహరించడం వల్ల మాత్రమే చంపలేదు. దీనికోసం మీరు రామాయణం పూర్తిగా చదువుకోవాలి. రావణుడు మొత్తం నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అంటే కంప్లీట్గా సృష్టి ధర్మాన్ని మార్చేశాడు. అలాగే ఒక్క సీతనే కాకుండా వావి వరసలు లేకుండా సొంత అన్నగారి కోడలైన రంభని కూడా ఆయన మానభంగం చేశాడు. ఎంతోమంది ఋషులను హింసించాడు. యజ్ఞాలను, యాగాలను నాశనం చేశాడు. అంటే ప్రకృతి యొక్క ధర్మానికి విరుద్ధంగా పనిచేశాడు. ప్రకృతిని కంప్లీట్గా నాశనం చేశాడు. అందుకే దేవతలందరూ కూడా వెళ్ళి మహావిష్ణువుని శరణు వేడుకుంటే తాను రాముడిగా వచ్చి దుష్ట సంహారం చేశాడు. అంతేగాని తన భార్యను అపహరించాడనే ఒక స్వార్థంతో రాముడు రావణాసుడిని చంపలేదు. మీరు ఈ ఇంటర్వ్యూలో ఒక పాయింట్ చాలా చక్కగా మాట్లాడారు. మన సౌత్ ఇండియాకి రావాల్సిన నిధులు రావటం లేదు, అవన్నీ నార్త్ వైపే వెళ్ళిపోతున్నాయి అనే పాయింట్ కరెక్ట్. మీరు మన రాష్ట్రం గురించి చాలా చక్కగా మాట్లాడారు, దాన్ని మనం సమర్థిస్తాం. కానీ ఆ రాజకీయాల కోసం ఏకంగా
దేవుణ్ణే మార్చేసి ఒక రాక్షసుని దేవుణ్ణి చేసి వాడిని వారసులుగా గొప్పగా చెప్పుకోవడం అనేది నిజంగా చింతించాల్సిన విషయం. మీ అభిప్రాయం తప్పకుండా మార్చుకోవాలి. ఈ మాటని వెనక్కి తీసుకుంటారనుకుని ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.